మొత్తానికి అభిజిత్ దెప్కే అనబడే బొద్దింక అమెరికా పారిపోయింది. సడన్గా అడిగితే అమ్మగారు రమ్మన్నారు, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, అమెరికా వచ్చేసేయి. సో ఆవిడ రిక్వెస్ట్ చేశారు, ఇమీడియట్గా నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అంటే భారత్లో ఇతనికి ఒక పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఈ పెళ్ళి ఏదో అమెరికాలో చేసుకోవాలని ఇతను అనుకుంటున్నాడు. అంటే అజిత్ దోవెల్ గారి దాకా ఈ వ్యవహారం వచ్చిన తరువాత మీకు ఏం జరుగుతుంది, ఢిల్లీ నుంచి వస్తున్న రిపోర్ట్స్, మీకు ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇంకొక వారం రోజులు నువ్వు భారత్లో ఉంటే మానవ చరిత్ర చూడని కేసులు నీ మీద మోపుతాం. అలాగే ఉందండి. ఇప్పుడు చూడండి, 101 అటెంప్ట్ టు మర్డర్ కేసులు. ఏది నీట్ మూమెంట్ అంటే ఇక్కడ మీకు కేసులు ఢిల్లీ పోలీస్ వాళ్ళు పెట్టిన కేసులు చెప్తున్నాను. 101 మర్డర్ కేసెస్ అండి, అటెంప్ట్ టు మర్డర్ కాదు, మర్డర్ కేసెస్. 62 అటెంప్ట్ టు మర్డర్. ఎవరు అంటే పోలీసుల మీద వీళ్ళు చేసిన ఈ హింస, అలాగే అక్కడ ఉన్న వాళ్ళపైన వీళ్ళు వ్యవహరించిన తీరు. ఇందులో మీకు జర్నలిస్టులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. 61 రేపు కేసులండి. చెప్తున్నాను కదా, ఒక సోషల్ మూమెంట్ అని చెప్పి అక్కడ జరిగిన ఈ అల్లర్లు, వాటికి సంబంధించిన కేసులు. ఇప్పుడు మీరు నేను కూడా ఎన్నో ప్రొటెస్టులు చేస్తుంటాం కదా. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో మీకు ఈ కరుణానిధి ప్రభుత్వము 2 రూపాయలకే సారా ప్యాకెట్లు అమ్మేవాడు. అంటే 2 రూపాయలు ఉంటే ఒక కుర్రాడు కొనుక్కొని ఒక చెట్టు కింద వెళ్ళి సారా తాగేవాడు. మా కాలేజీలో మేము చూసాం. సో ఇలా కాదు అని పెద్ద లెవెల్లో నిరసనలు స్టార్ట్ చేశారు. మాకు చెప్పాలంటే ఈ కీల్పాక్ అంటారు. ఈ కీల్పాక్ నుంచి మీకు మెరీనా బీచ్ దాకా మీకు బై వాక్ నిరసనలు చేసాం. ఎక్కడా హింస లేదు. సో అలాంటివి ఎంతోమంది మీరు చేసి ఉంటారు కదా. కానీ ఇక్కడ ఏమిటి, నీట్ మూమెంట్ అని పేరు చెప్పి నీట్కి సంబంధమే లేని పోరాటాలు చేశారు. ఇందులో 2873 క్రిమినల్స్ ఉన్నారండి. అంటే అజిత్ దోవెల్ ముందు మీకు ఈ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏం జరిగిందో క్షుణ్ణంగా పరిశీలిస్తాడు కదా. ఇతనికి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఢిల్లీలోనే ఒక సంస్థ ఉందండి. అంటే యువత, యంగ్ ఇండియా ఎలా ప్రవర్తించాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, దేశం పట్ల వీళ్ళకి దేశభక్తి ఎలా ఉండాలి, దీని మీద వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతారు. అలాంటిది ఇవాళ అదే జంతర్ మంతర్లో ఢిల్లీలో ఈ జరిగిన హింసను చూసి అజిత్ దోవెల్కి ఎలా ఉంటుంది, మీకు నాకే మండిపోతూ ఉంటే అలాంటి ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది. సో డైరెక్ట్గా అభిజిత్ దెప్కే, నువ్వు ఏం చేసావు, నీ భవిష్యత్తు ఏమిటి, అజిత్ దోవెల్ క్లియర్గా చెప్తున్నారు. నువ్వు ఇంకొక వారం రోజులు ఇక్కడ ఉన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు, ముందు పారిపో. ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వీళ్ళు ఒక 3 వ్యక్తులను ఎంచుకున్నారండి. ఎంచుకొని పార్లమెంట్ ఆవరణ దగ్గరికి వెళ్ళిన వెంటనే మీరు ఆత్మాహుతి అంటే సెల్ఫ్ ఎమాలిఫికేషన్ చేసుకోవాలి. మీకు నీటిలో జరిగిన దారుణాలు, దీని వలన ఇంతంత మంది విద్యార్థుల భవిష్యత్తు, సో ఇదంతా పాడయింది కాబట్టి మేము మా ప్రాణత్యాగాలు చేస్తామని చెప్పి మీరు 3 చనిపోండి, మీ ఫ్యామిలీకి ఇంతంత డబ్బులు ఇస్తాము, మీరు చరిత్రలో మిగిలిపోతారని వీళ్ళు ప్లాంట్ చేశారండి. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంతా కూడా అజిత్ దోవెల్ గారి చేతికి వచ్చింది. సో దీనికంతా కారణం ఎవరు అంటే, ఇంకా చెప్పాలంటే అభిజిత్ దెప్కే కూడా ఒక బలిపశువే. ఎందుకంటే వీళ్ళు పెద్ద లెవెల్లో, భారత్ లెవెల్లో మీకు హ్యూజ్గా ఈ ప్రొటెస్టులు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ అయ్యింది కదా, పంజాబ్ అన్నారు, బీహార్ అన్నారు, కేరళ, మహారాష్ట్ర, ఇక్కడంతా స్టార్ట్ అయ్యాయి కదా. వీళ్ళకి ఏంటంటే మోదీని టార్గెట్ చెయ్యాలి, వీళ్ళ ప్రభుత్వము ఉండకూడదు. దానికి అభిజిత్ అనబడే బొద్దింకను వీళ్ళు వాడుకున్నారు. సో ఈ నిజాలు ఒక్కసారి బయటపడిన తరువాత ఇప్పుడు మీకు పార్టీ టైప్ డాన్సులు చేశారు 5 స్టార్ హోటల్స్లో డాన్సులు. ఇవాళ చేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారండి, అయ్యో మమ్మల్ని ఇలా ఇరికించేశారే,
ఏదో మూమెంట్ అన్నారు, ప్రొటెస్ట్లు అన్నారు, మేము వచ్చాము, ఇలా మాట్లాడమన్నారు, అలా మాట్లాడమన్నారు, మాట్లాడాం. ఇవాళ మా మీద ఇన్నిన్ని కేసులు, అదే జరుగుతుందండి. అంటే ఒక లాంగ్ రోప్ ఇవ్వడము, ఒక్కసారి రోప్ని టైట్ చేస్తే వీళ్ళు ఎవరు బతికి బట్ట కట్టలేరు. సో దీని గురించి మనం ఆల్రెడీ కానీ నాకు నిన్నంతా బాధ, ఈ యువత ఇలా చెడిపోవడం ఏమిటి, ఇట్లా ఏంటి, ఈ బీర్ బాటిల్స్ పెట్టుకొని ఇలా గంతులు వేయడం ఏంటి, సో బాధ అనిపించింది. కానీ ఇవాళ ఏమైంది, సీరియస్ అయ్యింది. వ్యవహారం ఎంత సీరియస్ అయిందంటే అజిత్ దోవెల్ గారి ముందు రిపోర్టు వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, మీకు అదేదో సినిమాలో చెప్తారు చూసారా, అనయ్య ఏం చెప్పావంటే నిజాలు చెప్పాను అంటాడు. అలాగా అజిత్ దోవెల్ గారు చెప్తున్న నిజాలు విన్న తరువాత నువ్వు ఏదో అమెరికా నుంచి వచ్చావు, వాళ్ళేదో ఫారిన్ ఫండింగ్ ఇచ్చారు, ఇక్కడ చాలా హడావిడి చేసేద్దా అన్నీ అనుకున్నావు. కానీ అక్కడ ఏమైంది, నువ్వు పూర్తిగా క్రిమినల్స్తో కలిసి పనిచేసావు. స్టూడెంట్స్ కారు, 300 మంది నేరగాళ్లతో నువ్వు సంప్రదించి మాట్లాడావు. ఇదిగో ఆడియో మొత్తం రికార్డింగ్ ఉంది. నువ్వు ఏం మాట్లాడావు, ఎంతెంత మంది ఎక్కడెక్కడ ఎలాంటి అల్లర్లు చెయ్యాలి. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు ఈ కపిల్ సిబల్ ఉన్నాడు చూసారా, ఇతని దగ్గరికి వెళ్ళారు. ప్రొటెస్ట్లు చేసిన వాళ్ళందరినీ వీళ్ళు పట్టుకొని జైల్లో పెట్టారండి. సో వాళ్ళని విడిపించాలి, ఇది టోటల్గా బ్లాంకెట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాడు ఎవడైనా సరే మీరు వాడి మీద చర్యలు తీసుకోకూడదు ఇది చెప్పి ఈ కపిల్ సిబల్కి 1 కోటి రూపాయలు వీళ్ళు రెమ్యూనరేషన్గా ఇచ్చారు. సో సుప్రీంకోర్టు దాకా ఈ వ్యవహారం వచ్చింది. జడ్జి గారు సింపుల్గా చెప్పారు, స్టూడెంట్ ప్రొటెస్ట్లు వేరు, ఈ క్రిమినల్స్ చేసే ప్రొటెస్ట్లు వేరు. విద్యార్థులు అంటారా, వాళ్లను మేము సీసీ ఫుటేజ్ ద్వారా గమనించి వదిలేస్తాం, ఎందుకంటే వాళ్ళు తెలియక చేశారు, పిల్లలు కదా, చదువుకునే పిల్లలు వదిలేస్తాం. కానీ పిల్లల రూపంలో ఉండే నేరగాళ్ళు ఒక్కొక్కడి మీద హిస్టరీ షీట్స్ ఉన్నాయి కదండి, రౌడీ షీటర్స్ కదా వీళ్ళు, మీకు హత్యలు చేసిన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు స్టూడెంట్సా, వీళ్ళను నువ్వు తీసుకువచ్చి ఇలాగ ప్రొటెస్ట్లు అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? సో పట్టుకున్నారు, వీడు ఒక్కడు కూడా బయటికి రాడు. నువ్వు వీళ్ళందరినీ ఎంగేజ్ చేసావు, 2873 క్రిమినల్స్. సో ఇంతమంది జంతర్ మంతర్లో తిరుగుతూ, పోలీసుల మీద రాళ్ళు విసురుతూ, అక్కడ ఉండే మహిళా జర్నలిస్టుల బట్టలు లాగుతూ మానభంగాలు చెయ్యాలి అనుకుంటే ఈ దేశము చూస్తూ ఊరుకుంటుందా? లేదు కదా. కాబట్టి దీనికి అంతా కారణం ఎవరు? నువ్వే. ఒకరోజు పర్మిషన్ అన్నావు, దాటేసావు. సరే సైలెంట్గా ప్రొటెస్ట్ చేసావా? లేదు. క్రిమినల్స్ని తీసుకువచ్చావు, వాళ్ళు ఏమేమి చెయ్యాలో చేశారు. సో ఇక్కడ ఏమైంది, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 200 మంది అండి, వాళ్లకు గాయాలు అయ్యాయి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంటే వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళని విడిపించండి అంటే విడిపించేస్తారా? అప్పుడు మా పోలీసుల పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి? మేము హైకోర్టుకు వెళతాము, లేదంటే సుప్రీంకోర్టుకు వెళతాము, అక్కడ మా న్యాయ పోరాటము చేస్తాము, మాకు అధికారము ఉంది కదా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ తిరగబడడంతో ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కేకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మీకు ద ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరంటే ఇతనే. కాబట్టి ఒకవేళ ఇతను భారత్లో ఉన్నాడు, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి తప్పించుకున్నాడంటే పొరపాటు అండి. మీకు ఇదంతా ఆధారాలతో ప్రూవ్ అయ్యింది అనుకోండి, వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తారు. అమెరికాలో దాక్కున్న అభిజిత్ని పట్టుకు వచ్చి ఇక్కడ శిక్షిస్తారు. మరి అజిత్ దోవెల్ దాకా ఇలాంటి వ్యవహారం వచ్చింది అనుకోండి, ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అండి, దేశ రక్షణ వ్యవస్థ. సో దానిని కాపాడేటప్పుడు నో కాంప్రమైజ్. ఇక్కడ మోదీలు కాదు, అమిత్ షాలు కాదు, ఇది దేశానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారము. మరి వీళ్ళ భవిష్యత్తు ఏమిటి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.